ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోమ్. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ ఉదయకాంన మిమ్మల్ని అందరినీ కూడా మరి కుమారు దేవుని జీవం గల మాటలు ధ్యానించడానికి ప్రేమతో ప్రభునామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. బిలవెడ్, దిస్ వండర్ఫుల్ మార్నింగ్ I greet you in the matchless name of our Lord, and I welcome you to meditate upon his life-giving words along with me. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 25-26 వచనాల్లో యేసు ప్రభు పలికినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. In Gospel according to Matthew chapter 23 verses 25 and 26, the Lord Jesus says, "Woe to you, scribes and Pharisees, hypocrites, for you clean the outside of the cup and the plate, but inside they are full of greed and self-indulgence. You blind Pharisee, first clean the inside of the cup and the plate, that the outside also may be clean." ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, వేషధారణ, హిపోక్రసీ అనేది సంఘానికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్యల్లో ఒకటి. దేవునికి వేషధారణ అంటే అస్సలు పట్టదు. Hypocrisy is one of the major problems facing the Church of Christ. And God hates hypocrisy. It is totally unacceptable to him. ఆయన వేషధారణను ద్వేషించేవాడుగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సందర్భాల్లో అనేక రకాల వేషధారణ గురించి విస్తృతంగా బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 3-5 వచనాల్లో చూసినట్లయితే, నీ కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాడి కంట్లో నలుసు వెతకడం గురించి అక్కడ వ్రాయబడినట్టుగా చూస్తాం. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 31వ వచనంలో, దేవుని సేవకుని మాటలు వినువారుగా ఉంటూ, కేవలం వినువారుగా మాత్రమే ఉంటూ దాని ప్రకారం ప్రవర్తించని వారు నోటి నిండా ప్రేమపూర్వకమైన మాటలు కలిగినటువంటి వారై హృదయంలో మాత్రము లాభాపేక్ష గలవారు అన్నటువంటి మాట చూస్తాం. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7-9 వచనాల్లో చూసినట్లయితే, పెదవులతో దేవుణ్ణి ఘనపరిచేవారు కానీ తమ హృదయములు దేవునికి దూరంగా ఉన్నట్లుగా అక్కడ రాయబడినట్టుగా చూస్తాం. అలాగే రోమా పత్రిక 2వ అధ్యాయంలో 21-24 వచనాలు, ఎదుటివానికి బోధించువారు తామే ఆ బోధకు విరుద్ధంగా ప్రవర్తించే వారిని గురించి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 2వ వచనంలో, ధర్మము చేయనప్పుడు అక్కర్లో ఉన్నటువంటి వారికి ఇతరులు చూడవలనని వారి ప్రశంస పొందినట్లుగా ధర్మం చేయ వారిని గురించి. అదే అధ్యాయంలో 5వ వచనంలో, ప్రార్థన చేయనప్పుడు సమాజ మందిరాల్లో వీధి మూలల్లో నిలబడి ఇతరులకు వినబడవలనని కనబడవలనని ప్రార్థన చేయవారుగా. అదే అధ్యాయంలో కింద 16వ వచనంలో, ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖముఖులై ఇతరులు చూడవాలని చెప్పి ప్రార్థన చేయవారుగా, ఉపవాసం ఉండువారుగా ఉంటున్నారని చెప్పి అక్కడ రాయబడినట్టుగా చూస్తాం. Beloved, we see that the Bible speaks extensively about the various forms of hypocrisy. For example, in Gospel according to Matthew chapter 7 verses 3-5, it speaks about a person having a log in his own eye while trying to search for a speck in the eyes of the others. Also in Ezekiel chapter 33 verse 31, it speaks of people who sit down to listen to the words of God's servants, but they do not practice it in their lives. Their mouths are full of lustful things and a lot of love, but their hearts are full of thoughts of gain. Likewise in Matthew chapter 15 verses 7-9, it also speaks of people who praise God or who honor God with their lips, but their hearts are actually far away from God. Also in Romans chapter 2 verses 21-24, it speaks about people who preach to others, but they do not practice what they preach. There are many preachers who do that. And lastly, in Matthew chapter 6 verse 2, we see that people who give to the needy in order to be seen by the others. We see many Facebook posts these days of people donating and taking pictures with the needy people, feeding them, washing them and all those things. Likewise, in the same chapter, Matthew chapter 6 verse 5, we see that people who pray in synagogues
and in street corners so that they can be heard by others and seen by the others, and people should think, oh, this guy is so righteous. And in verse 16 of the same Matthew chapter 6, we see that people who fast with sad faces so that people can see and think that this fellow is fasting and praying. కాబట్టి వేషధారణ అనేది చాలా మంది జీవితాల్లో ఉన్నది. క్రైస్తవులకి అది తగనిది. వాస్తవానికి మనం వేషధారణ వల్ల రకరకాల వేషాలు వేస్తూ మనుషుల్ని మోసగించవచ్చేమో కానీ దేవుణ్ణి మాత్రం మోసగించలేము. దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు, సర్వాంతర్యామి, ఆయన మహాజ్ఞాని, మన హృదయపు లోతులను ఆయన పరిశోధించగలిగినటువంటి వాడు. అందుకే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 11వ వచనంలో మంచి మాట, సామెతలు 15:11 ఒక మంచి మాట ఉంటుంది. పాతాళమును అగాధమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా అంటాడు. That's why we see that here we may try to deceive people by our outward appearances, by looking very godly, very nice and righteous and good looking people, very calm going, kind people, generous people, and so on and so forth. But God knows the innermost secrets and the greed, the lust, and the decay that is there inside our hearts. Therefore, in Proverbs chapter 15 verse 11, it is written that Sheol and the Abaddon lie open before the Lord. How much more the hearts of the children of man? There is a question there. Therefore, God can see everything very clearly. We cannot deceive God through our hypocrisy. ప్రియులారా, దేవుడు మన హృదయం తలంపులను పసిగట్టగలడని చెప్పి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనకు ఉంటున్నాయి. ఆయన హృదయ తలంపులను ఛేదించగలిగిన వాడని చెప్పి చూడగలడనేటువంటి విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయంలో 12వ వచనంలో, మత్తయి సువార్త 9:4లోను, మత్తయి సువార్త 12:25లోను, మత్తయి సువార్త 22:18లోను, మార్కు సువార్త 2:8లోను చూసినట్లయితే హృదయంలో ఉన్న తలంపులు ఎంత చెడ్డవో దేవుడు ముందుగానే పసిగట్టినట్టుగా, యేసు ప్రభు కూడా తన కొన్ని సందర్భాల్లో పసిగట్టినట్టుగా అక్కడ మనం చూస్తాం. We see that the Bible teaches us that God can clearly understand our very thoughts and see through our hypocritic way of living. For example, Jeremiah chapter 20 verse 12, Matthew chapter 9 verse 4, Matthew chapter 12 verse 25, Matthew chapter 22 verse 18, and Mark chapter 2 verse 8, and so on and so forth. God can clearly see through even before our thoughts can come to our lips. We'll be thinking something and we'll be speaking something, but God can decipher what exactly is going on inside our minds. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి మనం మోసగించలేము. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనే 27-28 వచనాల్లో ప్రభు అంటాడు, అక్కడ చూసినట్లయితే మనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల అందముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా కనబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎంత బలమైన మాట అండి. In the same chapter, Gospel according to Matthew chapter 23 verses 27 and 28, the Lord comes down quite heavily upon the Pharisees, and today He is speaking to us through the same words. Idanana manalni sambodhistunadu ee maataltoti. And what does He say? Woe to you, scribes and Pharisees, hypocrites, for you are like whitewashed tombs, which outwardly appear beautiful, but within are full of dead people's bones and all forms of uncleanness. So you also outwardly appear righteous to others, but within you are full of hypocrisy and lawlessness. We are like whitewashed tombs. సున్నము కొట్టిన సమాధుల తోటకెళ్ళి సమాధుల పండుగ చేస్తుంటారు కొంతమంది క్రైస్తవులు. అన్య సంప్రదాయాలు పాటించేటువంటి కల్తీ క్రైస్తవులు, సంకరజాతి క్రైస్తవులు అంటాను నేను వారిని. సమాధుల తోటకెళ్ళి సమాధుల పండుగ చేస్తారు. ఎక్కడన్నా ఉందండి సమాధుల పండుగ? లేదు, వెళ్ళి చేస్తారు. అయితే అది నాన్న సున్నం కొడతారు సమాధులకు. సున్నం కొట్టి దాన్ని కొత్తగా తయారు చేస్తారు. బయటికి అందంగా ఉంటుంది సమాధి. తవ్వితే ఉంటుందండి చచ్చిన వారి ఎముకలు, కుళ్ళు, కల్మషంతో నిండి ఉంటుంది. మన జీవితాలు కూడా చాలా మంది వేషధారులుగా ఉండేటువంటి వారు గుర్తుపెట్టుకోవాలి. మనుషులకు బయటికి నీతిమంతులుగా కనపడినట్లుగా సున్నం కొట్టిన సమాధులుగా ఉంటున్నాం మనం. కాబట్టి బయటికి ఎప్పుడైతే నీతిమంతులుగా కనబడుతూ లోపల ఇంకో విధంగా ఉన్నట్లయితే మనము సున్నం కొట్టిన సమాధులను గుర్తుపెట్టుకోవాలి. We are whitewashed tombs if we are trying to deceive people by our outward appearances. Therefore, we need to be righteous in every manner of living. యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. మనం యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి. ప్రియమైన వారులారా, చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా మనం వేషధారణ పాటిస్తుంటాం. దైవ సేవకులు లేకపోతే ఎవరైనా తోటి క్రైస్తవులు, విశ్వాసులు ఇంటికి వచ్చారనుకోండి, ఆ టైంకి ఇంట్లో ఏదైనా మంచి టీవీ సీరియల్ చూస్తుంటారు కొంతమంది, లేకపోతే సినిమా చూస్తుంటారు. వాళ్ళు వచ్చారని చూడగానే లేకపోతే తెలియగానే వెంటనే ఛానల్స్ మార్చేస్తారు హడావిడిలో.
వెంటనే సినిమా ఛానల్ పోయి, టీవీ సీరియల్ ఛానల్ పోయి శుభవార్తనో, ఆరాధనో, రక్షణనో, గాస్పెల్ టీవీయో ఈ ఛానల్స్ పెట్టేస్తారు. రాగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ రండి కూర్చోండి. వెళ్ళినటువంటి వారు అబ్బాయి ఎంత భక్తిపరులు వీళ్ళు, చక్కగా దేవుని మాటలు ఆలకిస్తున్నారని చెప్పి అనుకుంటారు. యథార్థంగా ఉంటే సినిమా చూస్తున్నారా చూడండి, టీవీ సీరియల్ చూస్తున్నారా చూడండి, ఎవరు మిమ్మల్ని ఏమనరు. అయితే దానికి తగినటువంటి ప్రతిఫలం మీరు పొందుతారు కాబట్టి మీ జీవితం ఏ విధంగా ఉన్నదో మీరు చూసుకోవాలి. అయితే ఉన్నది ఉన్నట్టుగా ఉంటారని నేర్చుకోవాలి మనం క్రైస్తవులు. ముందొకలాగా వెనకొకలాగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయంలో 1-3 వచనాలు చూసినట్లయితే, వేషధారణ అనేది మన ఆత్మీయ పురోగతికి, ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుబండ, ఒక అవరోధంగా ఉంటున్నది. In 1 Peter chapter 2 verses 1-3 we see that hypocrisy retards our spiritual growth. It is a hindrance to our spiritual growth. Therefore we need to get rid of hypocrisy if we want to grow spiritually. ఆత్మీయంగా మనం ఎదగాలంటే, పాస్టర్ గారు నేను ఆత్మీయంగా ఎదగాలని చెప్పి ప్రార్థన చేయండి అని కొంతమంది అడుగుతారు. నేను ప్రార్థన చేస్తే నువ్వు ఆత్మీయంగా ఎదగవు. నీకున్నటువంటి అవలక్షణాలు, అందులో ప్రాథమికంగా ఈ యొక్క వేషధారణని విడిచిపెట్టినప్పుడు వాక్యం అనే పాలను నీవు ఆస్వాదించచ్చు, ఆత్మీయంగా ఎదగడానికి దోహదపడుతుందే తప్ప నువ్వు దాన్ని కలిగి ఉండి ఆత్మీయంగా ఎదగాలంటే మాత్రం అయ్యే పని కాదు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. 2వ కొరింథీలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 2వ కొరింథీ 5:10 ఒక దినమున క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనందరం కూడా ప్రత్యక్షం కావాలి. మనం శరీరమందు చేసిన ప్రతి కార్యానికి, పలికిన ప్రతి మాటకు, బ్రతికిన ప్రతి విధానానికి ఆయనకు లెక్క అప్పచెప్పాలి. దానిని బట్టి మనం ప్రతిఫలం పొందువారంగా ఉంటున్నాం. Lastly, I would like to leave you with a caution from 2 Corinthians chapter 5 verse 10, where it reminds us, where Paul reminds us that one day all of us have to appear before the seat of Christ, before Christ's seat of judgment, or before the judgment seat of Jesus Christ, where each one of us have got to give an account of how we have lived on earth, and therefore receive the due recompense for whatever we might have spoken, whatever we might have done, and however we might have lived. Therefore, we need to be very, very careful and extremely cautious not to be as hypocrites. కనుక వేషధారుల వలె కాక దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఆయన దృష్టికి మనము యథార్థంగా ఉండునట్లు దేవుడు కృపయు జ్ఞానమును మీకును నాకును దయచేయను గాక. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభానికి స్తోత్రాలు. పళ్ళెము వెలుపల శుభ్రము చేసి లోపల మాత్రము శుభ్రము చేయకుండా సమస్తమైన కల్మషముతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉంటున్నటువంటి మనుషులను పోలిన వారంగా మేము ఉంటున్నామని చెప్పి జ్ఞాపకం చేశారు. నిజమే నా ప్రభువా, మా జీవితాలు ముందుగా లోపల నుంచి శుభ్రం చేసుకోవాలి. అప్పుడే వెలుపల కూడా నా తండ్రి శుభ్రంగా ఉంటామని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. అయ్యా నా తండ్రి, మాలో అనేక మంది నా తండ్రి ద్వంద్వ జీవితాలు జీవిస్తున్నాం. మనుషులను మెప్పించాలని చెప్పి వెలుపలికి మాత్రము భక్తిపరుల వలె, నీతిమంతుల వలె, యథార్థవంతుల వలె ప్రవర్తించే వారంగా ఉంటున్నాం. కానీ లోపల మరొక విధంగా ఉంటున్నాం. ఒకరిని ముఖస్థుతి చేసి ఇంటికి వచ్చి వారి గురించే చెడుగా మాట్లాడువారుగా ఉంటున్నాం. ఒకరి ఎదుట మంచిగా కనిపించి ఇంటికి వచ్చాక మరొక విధంగా ప్రవర్తించేవారుగా ఉంటున్నాం. ముందొక విధంగా, వెనకాల ఒక విధంగా, సంఘంలో ఒక విధంగా, ఇంట్లో ఒక విధంగా, సమాజంలో ఒక విధంగా, కుటుంబంలో ఒక విధంగా బ్రతుకువారంగా ఉంటున్నాం. మేము ఆ విధంగా ఉండరాదని ఉదయకాలంలో హెచ్చరించావు ప్రభువా. గనుక ఈ యొక్క కడవరి దినముల్లో మా జీవితాలు మార్చుకొని ఏమాత్రము వేషధారణ యొక్క ఛాయ కూడా మా బ్రతుకుల్లో లేకుండా నీకు ఇష్టలుగా జీవించడానికి పరిశుద్ధాత్ముని ద్వారా మాకు సహాయం చేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు ద్వారా ప్రార్థన చేసి స్తుతించడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.